ఈ వీడియో బేసిక్ గా నేను చేస్తున్నది ఎందుకు అంటే చాలా మంది డిఎం చేశారు నాకు చేసి అడిగే క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ యుఎస్ లో జరుగుతున్న పరిస్థితి గురించి అడిగారు. ఎలా ఉంది పరిస్థితి అక్కడ స్టూడెంట్స్ కి గానీ H1 వాళ్ళకి గానీ. H1 వాళ్ళు లీగల్ గా ఉన్న వాళ్ళందరూ సేఫ్ గానే ఉంటారు. అలాగే H4 EAD మీద లీగల్ గా ఉన్న వాళ్ళందరూ కూడా సేఫ్ గానే ఉంటారు. కాకపోతే F1 స్టూడెంట్ వీసా మీద ఇండియా నుంచి వచ్చి వాళ్ళు ఇక్కడ ఏమైనా గబుక్కుని చేయకూడని ఇల్లీగల్ జాబ్స్ ఏమైనా చేస్తుంటే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ట్రబుల్ లోనే ఉన్నారు. ఇల్లీగల్ గా ఇన్ ద సెన్స్ వాళ్ళు స్టూడెంట్ వీసా మీద F1 మీద వచ్చినప్పుడు వాళ్ళు ఓన్లీ ఎలిజిబుల్ టు వర్క్ ఇన్ ద క్యాంపస్ అనమాట. వాళ్ళు చదువుకుంటున్న యూనివర్సిటీలో అక్కడ ఉన్న లైబ్రరీలో కానీ లేకపోతే డైనింగ్ ఏరియాలో కానీ ఇంకెక్కడైనా ఆ విత్ ఇన్ క్యాంపస్ లో విత్ ఇన్ వర్క్ అవర్స్ లిమిట్ ఉంటుంది. అది కూడా ఆ అవర్స్ లిమిట్ వరకే వాళ్ళు పరిమితం అనమాట. అది బియాండ్ వెళ్ళి ఆఫ్ క్యాంపస్ అంటే అవుట్ సైడ్ ఆఫ్ యూనివర్సిటీ చేస్తే మాత్రం అది ఇల్లీగల్. వాళ్ళు ఖచ్చితంగా ట్రబుల్లోనే ఉంటారు. సో ఎవరైనా అలా చేస్తుంటే కనుక చెయ్యొద్దని చెప్పండి ఖచ్చితంగా. అండ్ ఎంకరేజ్ కూడా చేయొద్దు. ఎవరైనా ఏదో మేము ఉద్ధరిస్తున్నాం మిమ్మల్ని అనే దాంట్లో వాళ్ళని ట్రబుల్లోకి తొయ్యొద్దు ఎవరు కూడాను. వాళ్ళు ఇల్లీగల్. F1 స్టూడెంట్స్ ఎవరు ఖచ్చితంగా యుఎస్ లో వర్క్ చేయకూడదు అవుట్ ఆఫ్ క్యాంపస్. సో అది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. ఎంత వస్తే అంతే. అవన్నీ మీరు ప్రిపేర్డ్ గా వస్తేనే ఇక్కడ వర్కౌట్ అవుతుంది. మీరు వచ్చి ఇక్కడ ఏదో వెంటనే ఇలా వచ్చేస్తాయి మనకి డబ్బులు అనుకుంటే మాత్రం అలా ఎక్కడా ఉండదు. నాట్ ఎట్ ఆల్ ఆ కేక్ వాక్. అది చాలా థాన్స్ అన్ని ఉంటాయి. ఒక గులాబ్ పువ్వుని అందుకోవాలంటే కింద చాలా ముళ్ళు ఉంటాయి కదా, యాజ్ ఇట్ ఈస్ గా అలాగే ఉంటుంది పరిస్థితి కూడాను. చాలా కష్టపడి చదువుకోవాలి ఫస్ట్. మీరు చదువుకున్నాకనే ఆ క్యాంపస్ లో ఎంత వస్తే అంత సంపాదించుకోవడం, దానిలో వచ్చిన దాంతోనే అడ్జస్ట్ అవ్వాలి. మీరు ఇండియా నుంచి ఏమైనా తెచ్చుకుంటే అది ఖర్చు పెట్టుకోవాల్సిందే తప్పించి ఏమీ చాలా డబ్బులు వచ్చేస్తాయి అనుకుని ఎక్కడెక్కడో చిన్న చిన్న అవుట్ సైడ్ వెళ్ళి మీ రిస్క్ చేస్తూ ఉంటారు లైఫ్ ని. అలాగే మీ మొత్తం ఇల్లీగల్ గా చేసి ఇంకా పెద్ద ట్రబుల్లో ఎదుర్కొంటారు. సో ఎవరిని ఎంకరేజ్ చేయొద్దు, మీరు కూడా చేయకండి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.